రైతన్నలు ఆగండి ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి. ఒకటే పొలంలో 4 ఎకరాలు పెట్టడం జరిగింది రైతు మిరప. అదేవిధంగా 2 రకాల హైబ్రిడ్స్ని ఎంచుకోవడం జరిగింది. ఒకదానికేమో వైరస్ వచ్చింది, ఒకదానికేమో వైరస్ రాలేదు. ఆ ఇత్తనం పేరు వచ్చేసి హినిస్టా సీడ్స్ వారి 137 HS 137 F1 హైబ్రిడ్ మిరప రకం. ఇది వచ్చేసి మనకు కోడుమూరు మండలం కర్నూలు జిల్లా పేలకుర్తి గ్రామంలో వేయడం జరిగింది. అలాగే చూడండి అన్న, ఒకటే రైతు ఒకటే మందులు ఒకటే పెట్టుబడి పెడతా ఉన్నాడు. రైతుకి ఆశాజనకంగా ఏది అనిపిస్తుందంటే మీరే చెప్పాలా, మీరే డిసైడ్ చేయాలా. ఈరోజు ఈ వీడియో చూస్తున్నారు. ఈరోజు తారీఖు వచ్చేసి ఆగస్టు 24, 2024 శనివారం నాడు ఈ వీడియో తీయడం జరుగుతుంది. చూడండి అన్న, ఒక్కటే తోటలో ఎన్ని రకాలుగా మనకు తేడాలు గమనించవచ్చో చూడండి. మేలైన రకం విత్తనం ఏ విధంగా ఉందో నేను ఫస్ట్ చూపిస్తా. చూడండి అన్న, ఇనిస్టా సీడ్స్ వారి 137 అనే ఈ రకాన్ని చూడండి. మొదటగా నువ్వు ఏ కొమ్మ చూసుకున్నా ఈ విధంగా ఉంది. మన కాయలు చాలా షైనీగా మంచి నాణ్యతతో ఉన్నాయి. ప్రజెంట్ అయితే 3వ కటింగ్కి రెడీగా ఉంది. ఇది తెంపడానికి చూడండి అన్న, మనకి ఏ చెట్టు చూసుకున్నా కూడా మనకి ఈ విధంగా ఉంది. కొమ్మలు వాలిపోయి ఉన్నాయి. మంచి దిగుబడితో మంచి ఈల్డింగ్, మంచి పంట వచ్చింది ఈ సంవత్సరం. చూడండి అన్న, ఇది ఇత్తనం వచ్చేసి కొత్త రకము కంపెనీ, కొత్త హైబ్రిడ్ రకము. మిగతా వాటితో పోల్చుకుంటే చాలా బెటర్గానే ఉందండి. చూడండి, ఎక్కడ చూసుకున్నా కూడా మనకు బాగా రైతుకి ఆకర్షణీయంగా మంచి కలర్తో ఉంది. మనకు వచ్చేసి చూడండి అన్న, వాలిపోయింది కొమ్మలు అసలు పిచ్చ కాపుతో. ఎక్కడ చూసుకున్నా కూడా ఇలాగే ఉంది. అలాగే ఇప్పుడు నేను చూపించాను కదా, ఈ ఇత్తనం వచ్చేసి హినిస్టా సీడ్స్ వారి 137 రకము. మరి సాల్కి మధ్య దూరం 4 అడుగులు లేదండి. చూడండి అన్న, సాల్కి మధ్య దూరం 4 అడుగులు కూడా లేదు. ఇప్పుడు నేను చూపించే వేరే రకం ఇత్తనం చూడండి అన్న ఏ విధంగా ఉందో. రైతన్ననే డిసైడ్ అవ్వాలా. ఇప్పుడు నేను చూపిస్తున్న విత్తనం వేరే కంపెనీ ఇత్తనము. ఏ విధంగా ఉంది తోట, ఏ విధంగా ఉందో మీరే చెప్పాలన్నా రైతు సోదరులు, మీరే డిసిషన్ తీసుకోవాలా. రైతుకు ఇలా బొబ్బరుంటే నచ్చదా? ఈ క్వశ్చన్ మీకే రైతు అన్న. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి రైతన్నకు ఈ విషయం తెలియజేస్తున్నా నేను. ఈ వీడియో మీకోసమే రైతన్న. రైతులే డిసైడ్ చేయాలి మేలైన రకం ఏ ఇత్తనమో. చూడండి, ఒకటే తోటలోనే ఇంత వేరియేషను, ఇంత తెగులతో కూడుకున్న ఇత్తనాలు ఎలా ఉన్నాయో చూడండి అన్న. నేను చూపించేది హినిస్టా సీడ్స్. ఇది ఒకటే తోటలో 2 రకాల వెరైటీలు పెట్టడం జరిగింది రైతు. రైతన్నలు గమనించారుగా ఏ ఇత్తనం బాగుందో. అలాగే మీరు చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. మార్కెట్లో మీకు ఏది తెగుళ్ళు తట్టుకొని నిలబడుతుందో ఆ ఇత్తనం వేసుకునండి. ఇప్పుడు మీకు మీరే డిసైడ్ అవ్వండి, ఏ ఇత్తనము తెగులు లేకుండా, బొబ్బరు లేకుండా మంచి దిగుబడితో ఉందో మీరే డిసైడ్ చేసి కామెంట్ చేయండి.